హలో ఎవ్రీవన్, ఆవకాయ వీడియోకి 1 మిలియన్ వ్యూస్ వచ్చాయండి. అందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫుల్ వీడియోలో ఆవకాయ పచ్చడి ఎవరైనా ఈజీగా చేసుకునేలా, పక్కా కొలతలతో, గానుగ నువ్వుల నూనెతో ఎలాంటి కారం వాడాలో, ఎలాంటి మామిడికాయలు తీసుకోవాలో, వెల్లుల్లి పొట్టు తీసుకునే చిట్కాలతో క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఆవకాయ పచ్చడి పెట్టుకునే ముందు రోజే వెల్లుల్లిపాయలు, ఆవాలు, ఉప్పు, మెంతులు ఎండలో పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయల్లో 1-2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వెల్లుల్లిపాయలకు పట్టేలా చేతితో బాగా కలిపి ఎండలో పెట్టుకుంటే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. ఆవకాయ పచ్చడికి పీచు ఎక్కువగా ఉండే కొత్తపల్లి కొబ్బరి మామిడికాయలు తీసుకోవాలి. వీటిని తోట నుండి కోయించి తీసుకొచ్చారండి. చూడండి, కట్ చేస్తే జీడి ఎలా వస్తుందో. కాయలు ఫ్రెష్గా ఉంటే జీడి ఇలా వస్తుంది. వీటిని నీటిలో వేసి శుభ్రంగా కడగాలి. ఆవకాయకి రాజు కొత్తపల్లి కొబ్బరి అంటారు. ఈ మామిడికాయలతో ఆవకాయ పచ్చడి చేస్తే సంవత్సరం పైనే ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. కాబట్టి ఈ రకం మామిడికాయలు తీసుకోవడానికే ట్రై చేయండి. ఇవి లేకపోతే చిన్న రసాలు తీసుకోండి. కడిగిన మామిడికాయలను క్లాత్తో తుడిచి తడి లేకుండా ఆరనివ్వాలి. వెల్లుల్లిపాయలను ఈజీగా పొట్టు తీయడానికి ఒక క్లాత్లో వేసుకొని ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. వీటిని పొట్టు పోయేలా చెరగాలి. పొట్టు లేనివి సపరేట్ చేసుకోండి. పొట్టు ఉన్నవి ఇలా ఈజీగా పొట్టు వచ్చేస్తుంది. ఇలా పొట్టు తీసిన వెల్లుల్లిపాయలను పక్కన పెట్టుకోండి. పూర్తిగా తడి లేకుండా ఆరిన మామిడికాయలను కట్ చేసుకోవాలి. వీటిలో ఉన్న జీడిని తీసేసి వీటి లోపల ఇలా పొరలా ఉంటుంది. దీనిని స్పూన్తో ఏమీ లేకుండా తీసేయాలి. ఆవకాయ పచ్చడికి మామిడికాయలను బయట కోయించకుండా ఇంట్లోనే కోయడం, ఆవకాయ పచ్చడి రోజు ఇంట్లో అందరు హెల్ప్ చేయడం ప్రతి ఇయర్ ఇలా అలవాటైపోయిందండి. ఇప్పుడు వీటిని క్లాత్తో తుడిచి మరీ పెద్దగా కానీ మరీ చిన్నగా కానీ కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. ముక్కలు కొలుచుకోవడానికి పైనుండి కిందకి ఒకేలా ఉండే గిన్నెను కానీ డబ్బాను కానీ తీసుకోండి. మనం తీసుకున్న ముక్కలు కొలుచుకునే డబ్బాతో 4 డబ్బాలు వచ్చేలా ఆ సైజు డబ్బాను తీసుకోండి. ముక్కలను ఇలా పై వరకు తీసుకోవాలి. నాకు 2 కేజీల ముక్కలు అయ్యాయి. ఇది గానుగలో ఆడించిన నువ్వుల నూనె. దీని ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది, తప్పకుండా చూడండి. ముక్కలు కొలుచుకున్న డబ్బాతోనే ఆయిల్ని 2 డబ్బాలు కానీ 2 డబ్బాలకు కొంచెం తక్కువ కానీ పడుతుంది. ఈ ఆయిల్ని వేడి చేయకూడదండి, పచ్చి ఆయిల్ని తీసుకోవాలి. ఆవకాయ పచ్చడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ నువ్వుల నూనె. అది లేకపోతే గానుగలో ఆడించిన వేరుశనగ నూనె తీసుకోండి. నిల్వ పచ్చళ్లకు ప్యాకెట్ ఆయిల్స్ని అస్సలు వాడకపోవడమే మంచిది. 2వ డబ్బాతో వేసుకున్న ఆయిల్ని సగం పక్కన పెట్టుకోండి. లాస్ట్లో యాడ్ చేసుకుందాం. ఈ ముక్కలకు ఆయిల్ బాగా పట్టేలా కలుపుకుంటే సంవత్సరం పైనే ముక్క మెత్తబడకుండా గట్టిగా ఉంటుంది. మనం ఎండబెట్టుకున్న ఆవాలు, మెంతులు, ఉప్పును మిక్సీలో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆవపిండిని ముందుగా ఆడించి పెట్టుకోకూడదు. మామిడి ముక్కల్లో ఆయిల్ వేసిన తర్వాతే వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసుకునే మిక్సీ జార్ తడి లేకుండా డ్రైగా ఉండేలా చూసుకోవాలి. ముక్కలు కొలుచుకున్న డబ్బాతోనే అన్నిటినీ కొలుచుకోవాలి. ఒక డబ్బా నిండుగా పచ్చడి కారం తీసుకోవాలి. వెయిట్లో అయితే 350 గ్రామ్స్ ఉంటుంది. పచ్చడికి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియో లాస్ట్లో చూపించానండి. సగం ఆవపిండి వెయిట్లో 170 గ్రామ్స్ నుండి 200 గ్రామ్స్ ఉంటుంది. సగం ఉప్పు తీసుకోవాలి. నిల్వ పచ్చళ్ళకి ప్యాకెట్ సాల్ట్ను వాడకుండా ఇలా రాళ్ల ఉప్పునే ఎండబెట్టి గ్రైండ్ చేసుకోవాలి. వెయిట్లో 300 గ్రామ్స్ ఉంటుంది. సగం పొట్టు వలిచిన వెల్లుల్లిపాయలు. వెయిట్లో పొట్టుతో ఉన్న 400 గ్రామ్స్ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. 1/2 టీ స్పూన్ పసుపు, గ్రైండ్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ మెంతిపిండి. వెయిట్లో 20-25 గ్రామ్స్ ఉంటుంది. వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోవాలి. మామిడి ముక్కల్ని మరోసారి ఆయిల్ పట్టేలా బాగా కలిపి కొన్నిటిని కారంలో వేసి ముక్కలకి కారం బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇదే విధంగా ముక్కలన్నిటినీ కలుపుకోవాలి. లాస్ట్లో ముక్కల్లో వేసుకున్న ఆయిల్ని కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. మనం పచ్చడికి వాడే పళ్ళాలు, గరిటెలు తడి లేకుండా డ్రైగా ఉండేలా చూసుకోవాలి. అలాగే పచ్చడి వేసుకునే జాడీని కూడా ఎండలో పెట్టుకొని డ్రైగా ఉండేలా చూసుకోవాలి. పచ్చడి అంతా జాడీలో వేసుకొని సగం ఆయిల్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఆయిల్ని కూడా వేసుకోవాలి. ఈ పచ్చడిని జాడీలో వేసుకొని ఊరనివ్వాలి. 3వ రోజు తిరగ కలుపుకోవాలి. తిరగ కలుపుకునే రోజు ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే కలుపుకోవచ్చు. జాడీని క్లాత్తో క్లోజ్ చేసుకొని 2 రోజులు అలానే వదిలేయండి. 3వ రోజు పచ్చడిని ఒక పళ్ళెంలో వేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. మాకు కారం, ఉప్పు అన్నీ సరిపోయాయండి. మీ టేస్ట్కి ఏమైనా తక్కువైతే ఇప్పుడే కలుపుకోవాలి. అంతేనండి, ఇలా చేశారంటే గుమగుమలాడే ఆవకాయ పచ్చడి
ముక్క మెత్తబడకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ పచ్చడి జాడీని క్లోజ్గా ఉండే కబోర్డ్స్లో పెట్టకుండా అప్పుడప్పుడు ఓపెన్ చేస్తూ ఉండే కబోర్డ్స్లో పెట్టుకోండి. ఆవకాయ పచ్చడి మంచి రంగులో రుచిగా ఉండాలంటే కారం ఇలా కలుపుకోవాలి. 341 రకం ఎండుమిర్చి, ఇది స్పైసీగా ఉంటుంది. ఇది బళ్ళారి ఎండుమిర్చి. ఈ కారం మంచి రంగులో ఉండి తక్కువ స్పైసీగా ఉంటుంది. ఈ రెండిటి కారం కలర్స్లో డిఫరెన్స్ తెలియడం కోసం ఇలా విడివిడిగా ఆడించానండి. 1 కప్పు బళ్ళారి కారం, 2 కప్పులు 341 రకం ఎండుమిర్చి కారం తీసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న కారం ఆవకాయ పచ్చడికి పర్ఫెక్ట్గా సరిపోతుంది. ముక్క పులుపుని బ్యాలెన్స్ చేస్తూ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలా చేసిన ఆవకాయ పచ్చడి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేస్తుంది. మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.